హాయ్ అండి, ఇది నా ఫస్ట్ రివ్యూ కూలీది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఫాలో కూడా చేయండి అప్పుడప్పుడు. సినిమా పరంగా వచ్చేసరికి సినిమా అయితే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం నార్మల్గా లియో సినిమా నుంచి మనోడు ఎందుకో సెకండ్ హాఫ్ ల్యాగ్ చేస్తున్నాడు అనమాట. నార్మల్గా అంటే అంత నార్మల్గా ఉండేదే కదండి, అది కొంచెం ల్యాగ్ చేస్తున్నాడు. కానీ సినిమాలో ఏంటంటే పాజిటివ్స్ ఏంటంటే ఇంటర్వెల్లో కొంచెం ఓకే బాగుంటుంది. మనోడు కత్తి పట్టుకొని వస్తాడు, కొంచెం స్పాయిలర్ అవుద్ది. ఇంటర్వెల్ బాగుంటుంది, మరి క్లైమాక్స్ ఎమోషన్స్ కొంచెం బాగుంటుంది. ఓకే, అదైన తర్వాత మరి ఏంటంటే ఎల్సీయూ కనెక్ట్ ఉందా లేదా, అలాగైతే అస్సలు థింక్ చేయకండి. ఎల్సీయూ కనెక్ట్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే మనోడు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు, మళ్ళీ ఒక నోట్లో కూడా ఏదో నోట్లో దాంట్లో రాసి ఉంటాడు, ఇది స్టాండ్ అలోన్ మూవీ, ఎల్సీయూ కనెక్ట్ ఉంటుందని. మీరు అతిగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మీమ్స్ అస్సలు చూడకండి. మీమ్స్ వాళ్ళే సగానికి సగం అది ఉంది ఇది ఉంది 30 years బ్యాక్ అంటారు, మరి విక్రమకు కనెక్ట్ అంటారు, ఏదేదో చెప్తున్నారు ఈ నాయళ్ళు. సరే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోతాం. సినిమా కూలీ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యేప్పటి నుంచే మన శోభిన్ సార్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఏంటండి ఆయన భారీ యాక్టింగ్ చేశారు. ఆయన అది యాక్చువల్లీ చింపేశాడు అసలు. అది యాక్టింగ్ అంటే ఎలా చేశాడంటే జీవించేశాడు యాక్టింగ్లో. ఆ మోనికా సాంగ్లో అయితే ఎస్పెషల్లీ ఆయన అలాగే చూసేయచ్చు ఆయన కోసం. అంత బాగా చేస్తాడు యాక్టింగ్. అది యాక్టింగ్. మరి కొన్ని సీక్వెన్సెస్లో ఎమోషన్స్ ఉంటాయి ఆయనవి సపరేట్గా. ఆ ఎమోషన్స్ని కూడా అలాగే మెయింటైన్ చేస్తాడు. ఆ మంజుమల్ బాయ్స్లో ఎలా ఉందో ఎమోషన్స్ సేమ్ కూడా కొంచెం ఎమోషన్స్ కూడా ఇలాగే బాగా చేస్తాడు. నాకు శోభిన్ సార్ అయితే బాగా నచ్చేశారు సినిమాలో. సెకండ్ దానికి వస్తే రచితారాం. ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రచితారాం ఎవరో కాదండి, కన్నడ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె హీరోయిన్. ఇప్పటికీ హీరోయినే, కానీ అప్పుడు హైప్ ఉంది ఎక్కువ, ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈమె రేంజ్ మారుద్ది. ఎందుకంటే ఈమె యాక్టింగ్ చూసినప్పుడు నేనే నిజంగా కొంచెం ఇరిటేటే, కానీ యాక్టింగ్ చాలా బాగా చేసి ఉంటుంది. రచితారామ్ మరి శోభిన్ సార్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఇంకా రజనీకాంత్ సార్ విషయంగా పరంగా అయితే ఆయన చాలా బాగా చేశారండి. చిక్కు టు వైబ్ సాంగ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచే అది ఎంట్రీ అవుతుంది అనుకోండి. ఇంట్రో సీన్స్ కానీ బాగానే ఉంటుంది, స్టోరీ లైన్ కానీ బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఆ ఫైట్స్లో ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఆ ఫైట్స్లో ఎమోషన్ ఉండాలి, అలా రాసి ఉంటారనమాట లోకేష్ కనకరాజన్ గారు. సెకండ్ హాఫ్లో ప్రతి ఫైట్లో ఎమోషన్స్ ఉంటాయని అది చూపిస్తారంటే రజనీకాంత్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన రజనీకాంత్ సార్ గురించి మీకు బాగా తెలుసు, ఆయన బాగానే చేస్తాడు. రజనీకాంత్ సార్ అయితే బాగా చేశారు. మళ్ళీ శృతి హాసన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. శృతి హాసన్ కూడా రజనీకాంత్ సార్ లాగానే బాగా చేసింది. ఎందుకు పెట్టారా హీరోయిన్ని శృతి హాసన్ని, ఈ క్యారెక్టర్ ఏంటి, కూతురు క్యారెక్టర్ ఏంటి, అన్ని సినిమాల్లో హీరోయిన్గా చేస్తుంది అని అనుకునే వెళ్ళాను లోపలికి. కానీ యాక్టింగ్ చూసిన తర్వాత శృతి హాసన్ కూడా చాలా బాగా చేస్తుంది. మరి ఉపేంద్ర సార్ గురించి ఏం చెప్పాలండి. ఆయన ఏ సినిమా నుంచి ఫాలో అవుతున్నాను నేను. ఆయన అన్ని హాలీవుడ్ కానీ ఉపేంద్ర కానీ ఓం కానీ ఈ అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయన. జస్ట్ కొంచెమే టైము కానీ ఎక్కువ యూటిలైజ్ చేశారు. ఆయన కళ్ళ కోసం చూసేయచ్చు సినిమాని ఈజీగా. అనిరుద్ గురించి చెప్పాలి. ఇప్పుడు అనిరుద్ గురించి అంటే ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ పాజిటివ్ కాదు, ఇక్కడ నెగటివ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు జైలర్ సినిమా చెప్తాను ఎగ్జాంపుల్. జైలర్ సినిమాలో మనోడు ట్రక్ పడిపోయింది. ఆ ట్రక్ పడిపోయినప్పుడు రజనీకాంత్ సార్ అక్కడ నించుని ఉంటారు ఒకరిగా. ఆ డోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంటాయి. ఓకే, ఆ ఓపెన్ అండ్ క్లోజ్ అయినప్పుడు కెమెరా ఒకసారి మూవ్ అయ్యి రెండోసారి ఆయన ఫేస్ తీసుకెళ్ళినప్పుడు ఆ హుకుం బీజిఎం కొడతాడండి. అది గూస్ బంప్స్ అసలు అలా కొట్టాడు ఆ బీజిఎం. ఓకే, సేమ్ అదే జైలర్ మూవీలో ఒక కార్ది కత్తి పెట్టుకొని వస్తుంటే మళ్ళీ ఒక బీజిఎం సేమ్ హుకుం బీజిఎమే ఉంటుంది, అది కూడా గూస్ బంప్స్ వస్తుంది. ఓకే, కానీ అనిరుద్ధి ఈ పవర్ సాంగ్ ఒకటి డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ఎక్కడ కొడతాడు రా, నేను ఈ మీమ్స్లో చూసేది ఈ నాయలంతా ఏం చేస్తున్నారంటే మీమ్స్లో మంచిగా అయిపిస్తున్నారు. పవర్ హౌస్ సాంగ్ ఉంటుంది, ఇంకా రజనీకాంత్ సార్ కరెక్ట్ సెట్ అవుద్ది, ఫైట్లో మంచిగా పెడతాడులే అని హైప్తో వెళ్ళిపోయాను అనమాట. నేను వెళ్తే ఆ సాంగ్ చాలా డిసప్పాయింట్ చేసింది. అసలు ఆ ప్లేస్మెంట్ దొరకలేదనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చిక్కు టు వైబ్ సాంగ్ మరి మౌనిక సాంగ్ ఉంటుంది, దానికి మంచిగా ప్లేస్మెంట్ సెట్ అయితే అన్నీ బాగానే ఉంటుంది. ఓకే, ఎప్పుడు మనం దీనికి వస్తామో ఈ పవర్ హౌస్ సాంగ్ ఏవి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎప్పుడు కాన్సర్ట్ మొన్న జరిగిన కూలీ అన్లీస్ ఈవెంట్ అనుకుంటా,
ఆ ఈవెంట్లో మనోడు ఆ పవర్ ఆఫ్ సాంగ్కి చెప్పిన విధానంకి నేను అసలు ఆ సాంగ్కి హైప్ వస్తుంది, కంపల్సరీ హైప్ వస్తుంది ఆయన చేసిన పనికి ఆ ఈవెంట్ చూసిన తర్వాత. కానీ అనేది దొరికిన కొంచెం ప్లేసే కొంచెం పర్లేదు అనిపించింది. పాజిటివ్ కాదు, ఇక్కడ నెగిటివ్ కాదు, బాగానే ఉంది. ఇప్పుడు నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ నెగిటివ్ సార్ వచ్చేసి నాగార్జున సారే. ఎందుకంటే నాగార్జున సార్ యాక్టింగ్ చాలా బాగా చేశారు, లేదని చెప్పట్లేదు. ఐ యామ్ ది డేంజర్ సాంగ్లో చాలా బాగా యాక్ట్ చేసేటారు. కానీ ఎలా యూటిలైజ్ చేయలేదు అర్థం అవ్వట్లేదు నాకు. ఇప్పుడు మాస్టర్ సినిమాలో సేతుపతిని ఎలా యూటిలైజ్ చేస్తారండి, మరి ఇదే విక్రమ్ సినిమాలో అదే సేతుపతిని ఎలా యూటిలైజ్ చేస్తారు ఆయన? ఆ విలన్ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా చూపిస్తాడు. ఓకే, లియో సినిమాలో కూడా అంతే, విలన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన బాగా యూటిలైజ్ చేస్తాడా? బాగా చేస్తాడు, అందులో కూడా బాగానే చేస్తాడు. ఓకే, కానీ నాగార్జున సార్ స్టార్టింగ్ ఆ హెయిర్ స్టైల్, మొన్న అదే ఈవెంట్లో లోకేష్ కనకరాజ్ అన్న, సార్ మీ హెయిర్స్ చూసి నేను మీకు ఫ్యాన్ అయ్యాను సార్ అన్నాడు. ఓకే, ఆ హెయిర్స్ చూసి ఫ్యాన్ అయ్యాక ఇంకా ఏంటంటే నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ప్రతి ఒక్కడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏ నాగార్జున సార్ క్యారెక్టర్లో ఉంటుంది. యాక్టింగ్ చాలా బాగా చేశాడు అని. కానీ ఎక్కడో ఒక చోట అరే ఆయన తగ్గట్టు క్యారెక్టర్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది, అంతే, ఇంకా ఏం లేదు. అమీర్ ఖాన్ సార్ కొమేరోల్లో వస్తారు, కొంచెంసేపు బాగానే ఉంటుంది, పర్లేదు, చూడొచ్చు, అంతకంతే. మళ్ళీ ఇంకా లోకేష్ కనకరాజన్ సార్ నార్మల్గా మళ్ళీ ఖైదీ 2తో కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. స్టాండ్ అలోన్ మూవీ ఆపేయాలనిపిస్తుంది ఎందుకో. ఈ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఏంటి భయ్యా అసలు? సేమ్ లియోలో కూడా అలాగే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు కూలీలో కూడా అంతే, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఉంటుంది కానీ ఎక్కడప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లేదని చెప్పాను. కానీ ఎందుకో నాట్ అప్ టు ది మార్క్. కొన్ని మనం ఏంటంటే ఈ మీమ్స్ యాప్ పేజీల్లో చూస్తాం కదా, ఏంటి మాస్టర్, విక్రమ్, లియో, ఖైదీ, ఈ సినిమాలు చూసి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళామనుకోండి అస్సలు మ్యాచ్ అవ్వరు. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నా ఇప్పుడు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నార్మల్గా వెళ్ళేసి వచ్చారనుకోండి సినిమా బాగుంటుంది, 1 టైం వాచబుల్. ఓకే, దాని తర్వాత ఇంకా అంతే నాకు తెలిసి. ఎస్పెషల్లీ ఐ యామ్ ది డేంజర్ సాంగ్ కూడా బాగానే ఉంటుంది నాగార్జున సార్కి. మూవీ 1 టైం వాచబుల్, చూసేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ రివ్యూ, ఇప్పటి నుంచి రివ్యూస్ నేను కూడా బాగానే ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 1 టైం వాచబుల్. ఎస్పెషల్లీ ఇంకోటి చెప్తున్నా, మన హైప్కి అయితే మ్యాచ్ అవ్వదు సినిమా. మనం హైప్ పెట్టుకొని మేము స్పెషల్గా చూసి నార్మల్గా వీడియోస్ రీల్స్లో చూసి హైప్ పెట్టుకొని సినిమాకి వెళ్తాం కదా, ఇదైతే మ్యాచ్ అవ్వదు, ఓపెన్గా చెప్తున్నా. ఇంకా అయితే నేను ఇదే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అంటే. కానీ రజనీకాంత్ సార్ కోసం చూసేయచ్చు మూవీ, పీస్ఫుల్గా చూసేయచ్చు. రజనీకాంత్ సార్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒకలా పండగే. ఓకే, థ్యాంక్ యూ.